గా సినిమాలో ఒక హీరోయిన్ కామన్, ఇద్దరు హీరోయిన్స్ ఉండడం కూడా చూసాం, ముగ్గురు కూడా చూసాం. కానీ ఇదెక్కడ మాస్టర్ మావా, ఏకంగా 5గురు హీరోయిన్స్ అంట. ఇంతకీ ఏంటా సినిమా అంటే మన అల్లు అర్జున్ అట్లీ సినిమాని బాబు. పుష్ప సిరీస్ తో తన స్టార్డమ్ ని కండతరాలు దాటించిన స్పెషల్ స్టార్ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ రేంజ్ సినిమా తీస్తా అంటున్నాడు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ వీడియోలోనే హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోకి తీసుకుపోయి తమ సినిమా ఈ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పారు. ఇక స్టోరీ విషయంలో ఎలాంటి లీక్స్ లేవు, కానీ హీరోయిన్స్ విషయంలోనే రోజుకో వార్త వస్తుంది. ఫస్ట్ హీరోయిన్ బాలీవుడ్ భామ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అన్నారు. ఓకే, ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ తో చేసింది, ఇప్పుడు అల్లు అర్జున్ తో జత కట్టనుంది అనుకున్నాం. తర్వాత పూజా హెగ్డే అన్నారు. ఓకే, వీళ్ళిద్దరి పెండి ఆల్రెడీ చూసాం అనుకున్నాం. ఇప్పుడు ఏకంగా ఈ సినిమాలో 5గురు భామలు అంటున్నారు. దాంట్లో జాన్వీ కపూర్ ఫిక్స్ అని. ఇంకో మెయిన్ హీరోయిన్ ఎవరంటే గెస్ చేయండి చూద్దాం. అయ్యో, మన సీతారామం బామ అంటే మృణాల్ ఠాకూర్. అమ్మో, అల్లు అర్జున్ తో మృణాల్ ఠాకూర్ హే సూపర్. ఆల్రెడీ మృణాల్ కి కథ చెప్తే తాను నచ్చి ఓకే చేసిందని, ఇంకో లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిందని అంటున్నారు. ఇక మిగిలిన భామలు ఎవరో తెలుసా? ఒక ఇంపార్టెంట్ పాత్రలో ప్రియాంక చోప్రాని తీసుకోవాలి అని అనుకున్నారు, కానీ కుదరలేదు. ఇంకా మన సమంత కూడా లిస్ట్ లో ఉంది. సో సమంత, మృణాల్ ఠాకూర్ ఇంకా బన్నీ. అమ్మో, ముగ్గురికి ముగ్గురే. ఇంకా ఇద్దరు ఫైనలైజ్ కాలేదంట. చూద్దాం మరి ఆ లక్కీ భామలు ఎవరు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని బజ్ వినిపిస్తుంది. సో మొత్తానికి ఈ కథ ఇంట్రెస్టింగ్ గా ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.